హాయ్, నేను మీ దీపిక. టేస్ట్ బర్డ్స్లో బ్రాండ్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను ఎన్ఎస్ఎల్ సెంట్రంలోని రాగాస్ ఫైన్ డైనింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నానండి. మ్యూజిక్ లాగేనండి ఫుడ్ కూడా. రాగాస్ బాటమ్ లైన్ కూడా యాక్చువల్లీ అదే, మెలోడీస్ ఆఫ్ నోట్స్ అంటున్నారు. సో రెసిపీస్తో పాటు మెలోడీస్ లాంటి వంటకాలు మనకు అందిస్తామంటున్నారు. సో ప్లీజ్ కమ్ విత్ మీ. ఇవాళ వాళ్ళు ఏం రెసిపీస్ చేసి చూపిస్తారో మనం ఒకసారి చూద్దాం, చూసి నేర్చుకుందాం, తిని ఎంజాయ్ చేద్దాం. కమ్ విత్ మీ. बबलू जी, आप आज हमारे लिए क्या बना कर दिखा रहे? आज आपके लिए ये लेके आए शाम सवेरा कोफ्ता एंड नाली बिरयानी. शाम सवेरा कोफ्ता नली बिरयानी, రైట్? यस. శ్యామ్ సవేరా కోఫ్తా అంటే మీనింగే ఉదయం సాయంత్రం అని శ్యామ్ సవేరా, రైట్? यस. సో అట్లాంటి టైప్ ఆఫ్ కోఫ్తా అంటున్నారు. దెన్ నలి బిర్యానీ नाली बिरयानी అంటే బోన్తో ఉండే బిర్యానీ అని అర్థం, రైట్? ఓకే, రైట్. ఫస్ట్ ఏం చేసి చూపిస్తారు ఈ నేటిలో? కోఫ్తానా లేకపోతే బిర్యానీయా? पहले कोफ्ता बनाएंगे. पहले कोफ्ता, राइट. कोफ्ता के लिए क्या क्या हमें ज़रूरत पड़ेगी? कोफ्ता के लिए पनीर ग्रेड है. पनीर ग्रेटेड, हाँ, पोटैटो ग्रेड है. पोटैटो, काजू पाउडर, अच्छा, काजू, कैशनट, केसरनट, बटर, क्रीम, इलायची पाउडर और काजू पेस्ट, ओके ओके. पालक पेस्ट. चलो पहले हम शुरू करेंगे. फर्स्ट ఏం చేస్తాం? पहले हम कैशनट पेस्ट को बनाएंगे. ఆల్రెడీ చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్ పేస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. సో ఈ పేస్ట్ తీసుకొని మనం దీంతో ఫస్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ తీసుకుంటాం? కిतना चाहिए క్యాషూ నట్స్? 50 ग्राम. 50 ग्राम्स, ఓకే, రైట్. వాటర్ डाल के पूरा बनाया नहीं तो मिल्क डाल के बनाया? नहीं, मिल्क डालेंगे. అచ్చా, పాలు వేసి గ్రైండ్ చేయాలండి ఈ క్యాషూ నట్స్ని. పాలలో మాత్రమే పెట్టిన పేస్ట్ అండి ఇది. డైరెక్ట్గా క్యాషూ నట్ పేస్ట్ పాన్ మీద వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందు బటర్ వేసి కొంచెం దాన్ని గ్రీజ్ అయిన తర్వాత, అంటే ఆయిలీ అయిన తర్వాత బటర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా. यस मैम. బటర్ టేస్టే డిఫరెంట్ అంటే దాంట్లో మళ్ళీ క్యాషూ నట్ పేస్ట్, ఇది ఇంకా అంటే రిచ్ క్రీమ్ కింద వాడతాం మనం క్యాషూ నట్ పేస్ట్, రైట్? పూరా దాల్ సక్తే అవి? यस मैम. ఓకే. 50 గ్రామ్స్ ఆఫ్ క్యాషూస్ తీసుకున్నామండి. పూర్తిగా వేసేస్తున్నాం క్రీమ్ మొత్తము. इसमें हम थोड़ा इलायची पाउडर ऐड करेंगे. ఇలాచీ పౌడర్ జస్ట్ ఒక పించ్ వేసారు అంతే, జస్ట్ ఒక పించ్ ఇలాచీ పౌడర్. थोड़ा मिल्क. పాలు వేసేస్తున్నారు. ఆల్రెడీ పాలలోనే నానబెట్టాం, మళ్ళీ ఇప్పుడు పాలు వేస్తున్నాం దీంట్లో మనం 1 स्पून. క్రీమ్లో. అంటే వేసి వేయంగానే ఆ క్రీమ్ అంతా థిక్ పేస్ట్ అయిపోయి మళ్ళీ అడుగంటకుండా పాలు హెల్ప్ చేస్తాయి ఆల్మోస్ట్, రైట్? Yes, ma'am. क्रीम ऐड करेंगे. క్రీమ్, రైట్. పాలు వేసాము, మళ్ళీ అగైన్ వీఆర్ క్రీమ్ యాడ్ చేస్తున్నాము. మొత్తం అంతా మిల్క్, ఆల్మోస్ట్ మిల్క్ ఎక్కువ, దెన్ ఆ తర్వాత క్రీము, అన్ని పాల పదార్థాలే వాడేస్తున్నాం. అంటే యమ్మీ యమ్మీ టేస్ట్ కోసం ఇవన్నీ మనం ఎగ్జాక్ట్లీ పాలు అవన్నీ వాడుతున్నాం. ये मैडम स्वीट रहता है. शाम सवेरे तो वाइट सवेरा बोले तो स्वीट, शाम बोले तो हल्का मीडियम स्पाइसी. అచ్చా అచ్చా. సో ఈ డిష్ నేమ్ ఊరికే రాలేదటండి. సుబే అనగానే మార్నింగ్ స్వీట్ అంట, షామ్కి వాళ్ళు డిఫైన్ చేస్తూ కొంచెం స్పైసీ ఉంటుందంట, అంటే రెండు కలిపి. अरे काजू पेस्ट रेडी हो गया मैडम. ఓకే, స్మెల్ అదిరిపోతుందండి. దీంట్లో ఇంకా ఏమీ వేయలేదు, జస్ట్ ఇలాచీ పౌడర్ వేసిన కాజు పేస్టే. దెన్ पालक पेस्ट. పాలకూరని పేస్ట్ చేసి పెట్టారు. మనం పాలకూర పేస్ట్ అనగానే డైరెక్ట్గా పాలకూరని తీసి గ్రైండర్లో వేస్తే అవ్వదండి. వాళ్ళు జస్ట్ ఒక కొంచెం జింజర్, అంటే అల్లం వెల్లుల్లి రెండు కూడా కొంచెం కొంచెం కట్ చేసినవి వేసి వాటర్లో పాలకూరని కొంచెం సేపు ఉడికించిన తర్వాత పేస్ట్ చేసిన పాలకూర పేస్ట్, అంటే కొంచెం పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది, రైట్? ఓకే, దాల్ సక్తే అవి. పాలకూర పేస్ట్ కూడా ఇందాక ఆల్రెడీ బటర్ ఉంది కదా, అదే ప్యాన్లో మళ్ళీ కొత్తగా ప్యాన్ తీసుకొని కొత్తగా ఆయిల్ చేయక్కర్లేకుండా దాంట్లోనే వేసేసారు. దాంట్లో ఆల్రెడీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా ఉన్నట్టే మనకు.
इसको भी चलाते रहेंगे బహుశా పచ్చి వాసన పోయేంత వరకు వీళ్ళు వేయించుతున్నారు అంతే బట్ కలర్ మాత్రం ఏం చేంజ్ అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ इसमें थोड़ा बटर ऐड करेंगे మళ్ళీ దీంట్లో కూడా కొంచెం బటర్ యాడ్ చేస్తున్నారు సో సిమ్లో పెట్టి చేయడం కరెక్ట్ అండి హైలో పెడితే మనకి ఇబ్బంది అయిపోతుంది యాక్చువల్లీ హైలో పెడితే తొందరగా అడగంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకున్నాను నేను ये ऑलरेडी एक्चुअली रेडी हो गया ఓకే పాలక్ పేస్ట్ भी రెడీ हो गया సేమ్ ఒకటి కుక్ చేస్తూనే వీళ్ళు ప్లేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒక పక్కనేమో శ్యామ్ సవేరా అన్నదానికి కరెక్ట్ మీనింగ్ కనిపిస్తుంది ఒకటేమో డే లైట్ లాగా వైట్ క్రీమ్ ఉంది ఇంకోటేమో ఈవినింగ్ లాగా కొంచెం గ్రీన్ పేస్ట్ ఇచ్చారు రైట్ వీఆర్ ఏబుల్ టు సీ అండి రెండు డిఫరెంట్ కలర్స్లో ఇచ్చారు ఏ సుబాయే ఏ శ్యామే రైట్ कोफ्ता के लिए क्या चाहिए आपको कोफ्ता के लिए पनीर ग्रेटर पटाटो ग्रेटर इलायची पाउडर ఓకే हल्का पिस्ता हल्का चेरी ఓకే కోఫ్తా ఒకటి రెడీ చేసుకోవాలి కోఫ్తా ఎలా చేయాలో మనకు షెఫ్ చూపిస్తున్నారు పన్నీర్ తీసుకుంటారు ముందు పన్నీర్ ఎంత ఎంత క్వాంటిటీ మనకి ఎంత కోఫ్తా కావాలనుకుంటే దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ పన్నీర్ రైట్ పన్నీర్ ఒకటి దీంట్లో వేసేస్తే గ్రేటెడ్ పన్నీర్ కదా ग्रेटेड पनीर రైట్ దాంతోపాటు పొటాటో కూడా గ్రేటెడ్ పొటాటో రైట్ గ్రేటెడ్ పొటాటో కూడా అప్రాక్సిమేట్లీ ఒక చిన్న పొటాటో సైజులో తీసుకుంటే సరిపోతుంది లేదంటే 2 స్పూన్స్ బాయిల్ చేసి తీసుకున్నారా అది సింపుల్ పచ్చిదా బాయిల్ చేశారు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నారు అంతకు మించి లేదు ఇలాచీ పౌడర్ మెయిన్ అండి ఇలాచీ పౌడర్ ఎందుకంటే మనం మామూలుగా కోఫ్తా అంటే మిగతా పదార్థాలన్నీ వాడేస్తాం కానీ ఇలాచీ పౌడర్ సంగతే గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్గా వాడం కదా అందుకని అండ్ చెరీ చాప్స్ రైట్ చెర్రీని తీసుకొని దాన్ని చాప్ చేసి పెట్టారు చిన్న చిన్న చెర్రీస్ మేబీ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా గ్రేటెడ్ పిస్తా తీసుకున్నారు పిస్తాని చాలా నైస్గా కట్ చేసి పెట్టారు గ్రేట్ చేసి పెట్టారు దాన్ని కూడా చాప్స్ తీసుకొని వేస్తున్నారు రైట్ దీని తర్వాత క్యాషూ నట్ పౌడర్ రైట్ క్యాషూ నట్ని కూడా రఫ్గా గ్రైండ్ చేసుకున్నారు కంప్లీట్ పౌడర్ చేయలేదు కొంచెం రఫ్గానే ఉంది దాన్ని వేసి యాడ్ చేస్తున్నారు చేతులతోనే నీట్గా కోఫ్తా లాగా అంటే మనం ఉండ చుట్టేసి లడ్డూలు ఎలా అయితే కడతామో ఆల్మోస్ట్ అలాగే చేశాడు దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి షాలో ఫ్రై ఆర్ డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చేసిన ఈ ఉండని ఒకసారి కెన్ ఐ టచ్ ఇట్ నీట్గా ఇలా ఉండలా చేశాడు దీన్ని మనం చాలా సింపుల్గా డీప్ ఫ్రై చేసుకోవాలట దట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ హై పెడితే ఇందులో ఉండే పన్నీర్ కాస్త బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కోఫ్తా ఏదైతే చేశారో దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే అలా మెరూన్ కలర్లో నీట్గా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆల్మోస్ట్ అలా గులాబ్ జామున్ చూస్తే ఎలా ఉంటుందో అలా తయారైపోయింది అనేది ప్లేట్లోకి తీసిన తర్వాత కోఫ్తా లుక్ ఇలా వచ్చింది అంటే ఒక నీట్ ఎగ్జాక్ట్లీ మనం గులాబ్ జామున్ని ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఏ లుక్ అయితే వస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది దీని కోఫ్తాని నీట్గా 1/2 అంటే హాఫ్కి కట్ చేస్తున్నారు కట్ చేసిన కోఫ్తాని ఇందాక పెట్టిన ప్లేటింగ్ చేసి పెట్టాం కదా మనం పాలకూర అండ్ క్యాషూ నట్స్తో వేసి పెట్టిన ఒక ప్లేటింగ్లోకి ఓకే పిస్తాతో గార్నిష్ చేస్తున్నారు చెర్రీస్ కొంచెం కలర్ఫుల్గా అండ్ స్వీట్ రెండు కూడా టేస్ట్ అండ్ కలర్ రెండు ఎన్హాన్స్ అవుతాయి దీంతో క్యాషూ నట్ పౌడర్ ఫర్ ద గార్నిషింగ్ మనం దీన్ని కుల్చాతో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ వచ్చు యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఒక మన కోఫ్తాతో రెడీగా ఇచ్చారు సో కోఫ్తాతో మనం దీన్ని రెడీగా ట్రై చేసి చూడొచ్చు సో టేస్ట్ బర్డ్స్లో వన్ మోర్ నైస్ డిష్ అండి రియల్లీ వెరీ నైస్ డిష్